పెదకూరుపాడు నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. అభినందనలతో పెదకూరుపాడు నియోజకవర్గం ప్రజలు. న్యూ ఇయర్ వేడుకల్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జగద్గిరిగుట్టలో బిర్యానీ తిని ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మరో 16 మందికి సీరియస్గా ఉంది. వారందరినీ హాస్పిటల్కి తరలించారు, చికిత్స అందిస్తున్నారు. రాత్రి మొత్తం 17 మంది స్నేహితులు కలిసి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. వేడుకల్లో భాగంగా మందు, బిర్యానీ విందు ఏర్పాటు చేసుకున్నారు. బిర్యానీ తినడంతో 17 మందికి తీవ్ర అనారోగ్యం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. వారిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోతే మిగిలిన 16 మందిని హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు వారిలో కొంతమందికి కొంత సీరియస్గా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. నేను మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను. వాళ్ళు పార్టీ చేసుకున్నటువంటి ప్లేస్లో వారందరూ బిర్యానీ తిన్నటువంటి ఆ ప్లేట్స్ కానీ ఆ ఫుడ్ మనకు కనిపిస్తుంది. వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు బాగా. అయితే బిర్యానీలో ఏదో పాయిజనస్ అయింది, బిర్యానీలో ఫుడ్ పాయిజన్ అయింది, దానివల్ల ఇలా జరిగింది అంటూ వాళ్ళు చెప్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడిగి డీటెయిల్స్ తెలుసుకుంటున్నారు. వాళ్ళలో కొంతమంది కండిషన్ కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. మనం మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. అసలు అక్కడ ఏం జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్ ఎలా ఉందో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిర్మల జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. నిర్మల, ఏం జరిగింది? బిర్యానీ తింటే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఏంటి, 17 మందికి సీరియస్ అవడం ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? వాళ్ళ కండిషన్ ఏంటి హాస్పిటల్లో? మొత్తానికైతే 17 మంది కూడా అనారోగ్యానికి గురవడంతో కూడా ఒకరైతే మరి అక్కడికక్కడే 53 సంవత్సరాలు అంటే ఓల్డ్ ఏజ్ తో ఉండడం బట్టి కూడా తను కొంచెం జీర్ణించుకోలేక కూడా అక్కడికక్కడే చనిపోయినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. అదే కాకుండా మిగతా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి అయితే తరలించారు. అందులో మరో ఇద్దరికి కొంచెం సీరియస్ గా ఉండడంతో రామ్దేవ్ ఆసుపత్రిలో మాత్రం వాళ్ళిద్దరు చికిత్స అయితే అక్కడ పొందుతూ ఉన్నారు. వాళ్ళ కండిషన్ ఇంకా కొంచెం క్రిటికల్ గానే ఉంది అని తెలుస్తుంది. మిగతా వాళ్ళందరినీ కూడా నారాయణ మల్లారెడ్డి హాస్పిటల్లో కూడా జాయిన్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. వీళ్ళు న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి కూడా మొత్తము భవానీ నగర్ అసోసియేషన్ మెంబర్ వాళ్ళంతా కూడా న్యూ ఇయర్ వేడుకలు చేసుకోవాలి అని చెప్పేసి అక్కడ చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, రోటీ ఇవన్నీ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు కానీ మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందనేది ఇప్పటికీ తెలియలేదు. ఆ ఫుడ్ అంతా కూడా పోలీసులు సీజ్ చేశారు. సీజ్ చేసి వాళ్ళు పరీక్షల నిమిత్తం అయితే తీసుకెళ్లడం, ల్యాబ్ కూడా తీసుకెళ్లడం కూడా పంపించడం జరిగింది. అందులో అది తిన్న తర్వాతే కొంచెం వాళ్ళు మద్యం కూడా సేవించి ఉండడంతో అప్పుడు వాళ్ళకు తెలియలేదు. కానీ తర్వాత మాత్రం వాళ్ళు ఈ అనారోగ్యానికి గురైన తర్వాతే తెలిసినట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ మిగతా వాళ్ళంతా కూడా వీళ్ళు అక్కడ అపస్మారక స్థితిలో కూడా వాళ్ళు పడిపోవడం జరిగింది. వాళ్ళకు వాంతులు, విరేచనాలు ఇవన్నీ కూడా రావడంతో అక్కడ మళ్ళీ ఆ స్థానంలోనే ఉన్న నివాసులంతా కూడా వాళ్ళను ఆసుపత్రికి తరలించడం జరిగింది. కానీ ఇప్పుడైతే ప్రస్తుతము మరి మృతి చెందిన వ్యక్తినైతే ఇక్కడ గాంధీ హాస్పిటల్ కి అయితే తరలించడం జరిగింది. పోస్ట్ మార్టం నిమిత్తం కూడా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా ఆ ఫుడ్ పాయిజన్ వల్లే ఇదైందా లేకపోతే ఎట్లా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే నిన్న న్యూ ఇయర్ వేడుకలు జరుగుతున్న ఈ సందర్భంలోనే చాలా చోట్ల కూడా బిర్యానీ సెంటర్లలో చాలా మంది కూడా బిర్యానీ సెంటర్ల వద్దే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అక్కడ నుంచి ఏమైనా తెచ్చుకున్నారా లేకపోతే, ఎందుకంటే ఇక్కడ ఫిష్ కర్రీ, రోటీ వీళ్ళు ప్రిపేర్ చేసుకున్నా కానీ చికెన్ బిర్యానీ వీళ్ళు ప్రిపేర్ చేసుకున్నారా లేదా అని చిన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఒకవేళ బయట నుంచి తెచ్చుకుంటే ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు ఏంటి అని పోలీసులు అయితే విచారణ జరిపిస్తూనే ఉన్నారు. మరి అదే కోణంలో కూడా నిన్న న్యూ ఇయర్ వేడుకల సందర్భంగానే కేకులు కూడా రోడ్ల మీద పెట్టి అమ్మడం జరిగింది. వాస్తవంగా ఇవన్నీ కూడా కారణం అవ్వచ్చు అని చెప్పేసి కూడా పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. ఆ కోణంలోనే దర్యాప్తు అయితే చేస్తూ ఉన్నారు. నందు, ఓకే, మాకు డీటెయిల్స్ అందిస్తూ ఉండండి నిర్మల. అంటే వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది వాళ్ళ వర్షం తెలుసుకునే ప్రయత్నం చేయండి. పోలీసులతో కూడా మాట్లాడండి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్, ఇప్పటి వరకు ఉన్న డీటెయిల్స్ ఇచ్చినందుకు. సో మనం చూస్తున్నాం, ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం ఆర్టీవీ తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది, పోలీసులతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో ఉన్న 17 మందితో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అయితే ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం ఏంటి? న్యూ ఇయర్ వేడుకలు చాలా గ్రాండ్గా చేసుకుందాం అని చెప్పేసి మనం చూస్తున్నాం ఎలా అరేంజ్ చేసుకున్నారు. టేబుల్స్ ఉన్నాయి, చైర్స్ ఉన్నాయి,
మంచి మ్యూజిక్ పెట్టుకొని చాలా గ్రాండ్గా అరేంజ్ చేసుకున్నారు. అదిగో అక్కడ బాటిల్స్ కనిపిస్తున్నాయి మనకి, అవన్నీ కనిపిస్తున్నాయి. కాకపోతే వాళ్ళు అక్కడ ఫిష్ కర్రీ ఇవన్నీ వాళ్ళే రెడీ చేసుకున్నారట. బిర్యానీ మాత్రం వాళ్ళు చేసుకున్నారా బయట నుంచి తీసుకొచ్చారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు ఈ బిర్యానీ తిన్న తర్వాత నుంచి వాళ్ళందరికీ కూడా వామిట్స్ అవ్వడం, మోషన్స్ అవ్వడం లాంటివి జరిగిందట. మరి బిర్యానీ ఏదైనా అంటే వాళ్ళు వండుకుంటే ఒకవేళ ఏదైనా ఎలా జరిగింది, ఏదైనా ఇంగ్రీడియంట్స్ పాయిజనస్ అయ్యాయా, ఎక్స్పైర్ అయిపోయిన ఇంగ్రీడియంట్స్ ఏమైనా వాడారా, లేదు అంటే బయట నుంచి ఏమైనా తీసుకొస్తే అక్కడే ఏదో ఒకటి జరిగి ఉండాలి. మనందరికీ తెలుసు న్యూ ఇయర్ సందర్భంగా లేకపోతే ఇలాంటి పండగల సందర్భంలో భారీ ఎత్తున డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా రెస్టారెంట్స్ బిర్యానీస్కి, ఫుడ్కి, అలాగే కేక్స్కి, వీటన్నిటికీ చాలా డిమాండ్ ఉంటుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ సందర్భంలో కేక్స్ రోడ్ల మీద పెట్టి మరి అమ్ముతుంటారు. స్పెషల్గా చాలా తక్కువ కాస్ట్లో అమ్ముతుంటారు. అంటే ఒక పేస్ట్రీ తీసుకువెళ్తే ఆ పేస్ట్రీ కాస్ట్ జనరల్గా ఒక కేజీ మినిమం 400 నుంచి తక్కువ చీప్గా వేసుకున్న 400 నుంచి 600 తక్కువలో ఉంటుంది. మంచి క్వాలిటీ అయితే ఒక అరౌండ్ 800, 1000 రూపీస్, 1500 వరకు కూడా ఉంటుంది కదా. కానీ బయట అదిగో మీరు స్క్రీన్లో చూస్తున్నారు, అతని పేరు పండు అంటూ తెలుస్తోంది. ఐ మిస్ యూ పండు అన్న అంటూ ఇప్పటికే కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు. ఆయనకి సుమారుగా 56 ఏళ్ల వయసు. ఆ వయసులో పాపం బిర్యానీ తిని ఆ పార్టీ సందర్భంగా న్యూ ఇయర్ కొత్త సంవత్సరానికి చాలా గ్రాండ్గా హ్యాపీగా వెల్కమ్ చెప్దాం అనుకుని గ్రాండ్గా పార్టీ ఏర్పాటు చేసుకొని చివరికి అదే రోజు ప్రాణాలు కోల్పోవడం అంటే ఎంత బాధాకరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఆ కుటుంబాల పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో ఊహించుకోండి. ఒకసారి చూడండి, ఆ కుటుంబాలన్నీ తమ పిల్లలు సరదాగా పార్టీ చేసుకుంటున్నారులే అని చెప్పేసి అనుకుంటే తీరా హాస్పిటల్లో ఉన్నారని వాళ్ళకి కాల్ వస్తే ఆ కుటుంబ సభ్యుడు ప్రాణాలు కోల్పోయాడు అని ఆ న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉంటారు. ఆ సందర్భంలో వాళ్ళకి కాల్ వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఒక్కసారి మనం ఊహించుకోవచ్చు. అలాగే ఇంకో 17 మంది అక్కడ ఉన్నారు, 16 మంది ఉన్నారు. వారిలో కూడా చాలామందికి కొంత సీరియస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. చాలామందికి ఓవర్గా మోషన్స్ అండ్ వామిట్స్ అవ్వడం వల్ల వాళ్ళ కండిషన్ చాలా సీరియస్గా ఉందంటూ తెలుస్తుంది. వాళ్ళ హెల్త్ కండిషన్కి సంబంధించి అలాగే అసలు ఈ ఫుడ్ పరిస్థితి ఏంటి, ఆ ఫుడ్ బిర్యానీ బయట నుంచి తెచ్చుకున్నారా లేకపోతే వాళ్ళే తయారు చేసుకున్నారా అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. వారితో ఎప్పటికప్పుడు ఆర్టీవీ కాంటాక్ట్లో ఉంది, డీటెయిల్స్ మేము కనుక్కునే ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఆ బాధితులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నప్పటికీ పోలీసులు అలో చేయడం లేదు, వాళ్ళ కండిషన్ బాగాలేదు కాబట్టి. బట్ వాళ్ళలో ఎవరైనా సరే కొంచెం మెరుగుపడ్డా వెంటనే ఖచ్చితంగా మేము డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తూ ఉంటాం. అలాగే చాలామంది ఇక్కడ మాత్రమే కాదు, అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో జరిగే ఇలాంటి ఘటనలు. లిక్కర్ తాగి హాస్పిటల్ పాలైన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా కేక్స్ తిన్న తర్వాత చాలామంది హెల్త్ అప్సెట్ అవ్వడానికి కూడా కొన్ని కేసెస్ వస్తూ ఉన్నాయి. కానీ జరిగిన ఘటనల్లో ఇదే అత్యంత భయంకరంగా ఉంది, అత్యంత దారుణంగా ఉంది. 17 మంది ఆ పార్టీలో ఉంటే 17 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఒక వ్యక్తి ప్రాణాలే కోల్పోయాడు. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. ఐ మిస్ యూ పండు అన్న అంటూ కొంతమంది పోస్టులు కూడా పెడుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో కదా. ఆ స్నేహితుల పరిస్థితి అలాగే ఉంటుంది, ఆ కుటుంబాల పరిస్థితి అలాగే ఉంటుంది. చాలా హ్యాపీగా న్యూ ఇయర్ని వెల్కమ్ చేద్దాం. గత సంవత్సరంలో ఎన్నో బాధలు పడి ఉంటాం, ఎన్నో టెన్షన్స్ పడి ఉంటాం. న్యూ ఇయర్నైనా చాలా సంతోషంగా జరుపుకుందాం, నెక్స్ట్ ఇయర్ చాలా బాగుండాలని చెప్పి ఆశిస్తూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ చేసుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ఇలాంటి ఘటన జరగడం, ఆ కుటుంబానికి పెద్ద దిక్కు దూరం అవడం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో వాళ్ళ పరిస్థితి ఒక్కసారి ఊహించుకోవచ్చు. ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు విచారణ చేయాలి, అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి, ఎలా వారికి ఫుడ్ పాయిజన్ అయిందో తెలుసుకోవాలి. ఖచ్చితంగా దీనికి సంబంధించి మనం కూడా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అండ్ మీరు కూడా ఆల్రెడీ ఆర్టీవీ హెచ్చరిస్తూనే వస్తుంది. సుమారుగా మినిమం తక్కువలో తక్కువ 600-700 రూపాయల నుంచి 1500 రూపాయల వరకు ఉండాల్సినటువంటి ఒక కేక్ని 200 రూపాయలకి, 150 రూపాయలకు కూడా బయట అమ్ముతున్నారంటే వాళ్ళు ఏం పెట్టి తయారు చేస్తున్నారో, అది తింటే మనకి ఏమవుతుందో అనేటువంటి కనీసం ఆలోచన మనకు ఉండాలి. తక్కువ రేట్లో దొరుకుతుంది కదా అని చెప్పేసి వెళ్ళి ఎగబడి మరీ కొనుక్కుంటున్నారు చాలామంది. సో తీరా చూస్తే ఇలా ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఆ మిగిల్చినటువంటి ఆ 300-400తో ఏం సాధిస్తారు? చివరికి ఇలా ప్రాణాలు పోగొట్టుకోవడము, హాస్పిటల్ పాలైతే వేలకు ఖర్చు అవుతుంది. కుటుంబానికి ఉన్నటువంటి పెద్ద అండ కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. ఇలాంటిది మీ కుటుంబాల్లో జరగకుండా ఉండాలంటే జాగ్రత్తగా ఉండండి. మీరు ఒక ఫుడ్ కొనుక్కునేటప్పుడు తక్కువ రేటుకు వస్తుంది కదా అని కాదు, క్వాలిటీ ఇది తీసుకోండి. ఒక 100 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, మంచి క్వాలిటీది. మీకు, మీ పిల్లలు తింటారు, మీ ఇంట్లో మహిళలు తింటారు. ఒక్కసారి ఆలోచించండి. ఒక 100 రూపాయలు, 200 రూపాయల కోసం మీరు ఆలోచించి వాళ్ళ ఆరోగ్యం మీద లేదంటే మీ కుటుంబం మీద ఆ ఇంపాక్ట్ పడితే, ఇప్పుడు జరిగినట్లుగా ఇంకెవరికైనా జరిగితే ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో బయట కల్తీ ఫుడ్ చాలా ఎక్కువ ఉంది మార్కెట్లో.
అందులోనూ ఇలా హై డిమాండ్ ఉండేటువంటి సందర్భాల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇది ఇక్కడితో అయిపోలేదు. నెక్స్ట్ సంక్రాంతి పండుగ వస్తుంది. చాలామంది పిండి వంటల పేరుతో ఏవేవో పిచ్చి పిచ్చి నూనెలు వాడి, ఏవేవో పిచ్చి పిచ్చి ఇంగ్రీడియంట్స్ వాడి, టేస్ట్ కోసం రకరకాల ఇంగ్రీడియంట్స్ అందులో కలుపుతారు. లేదంటే చాలా చీప్ క్వాలిటీ పదార్థాలు వాడతారు, చాలా చీప్ క్వాలిటీ నూనెలు వాడతారు. సో తక్కువ రేటుకు వస్తున్నాయి కదా అని చెప్పేసి మీరు కొనుక్కునే ప్రయత్నం చేయొద్దు. వీలైనంత వరకు మీరే తయారు చేసుకోండి. లేదంటే చాలా మంచి రెప్యుటేషన్ ఉన్న దగ్గరే తీసుకోండి. మంచి క్వాలిటీ ఉంటుందని 100% మీకు నమ్మకం ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే అవి ఇంటికి తీసుకువెళ్తే మీ పిల్లలు తింటారు, మీ ఇంట్లో మహిళలు తింటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు. ఒకవేళ ఏదైనా అనారోగ్యం పాలైతే వాళ్ళు తట్టుకునే పరిస్థితి ఉండదు. ఇప్పుడు 17 మందిలో ఆ ఒక్క వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఎందుకు? పెద్ద వయసు, అప్పటికే ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు. సో జాగ్రత్తగా ఉండండి. మరొక్కసారి ఆలోచించండి. ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది, మనం చూస్తున్నాం. ఇంకా బయటికి రానివి ఎన్నో ఉన్నాయి. జగద్గిరి గుట్టలో 17 మంది పార్టీ చేసుకుంటే 16 మందికి సీరియస్ ఉంది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. వాళ్ళందరూ ఫిష్ కర్రీ చేసుకున్నారు, బిర్యానీ తిన్నారు, మంచిగా అందరూ మందు తాగి బాగా ఎంజాయ్ చేశారు. కానీ వారికి ఫుడ్ పాయిజన్ అయ్యి చివరికి ఈ స్థాయికి, ఈ పరిస్థితికి వచ్చారు. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు ఇలాంటి ఘటనలు వింటే? అండ్ ఆర్టీవీ ఈ అంశానికి సంబంధించి మీకు ఎప్పటికప్పుడు డీటెయిల్స్ అందిస్తుంది. పోలీసులు ఏం విచారణ చేస్తున్నారు, అసలు ఏం జరిగింది, వాళ్ళ ఫుడ్లో ఏం కలిసింది, ఎక్కడి నుంచి, ఒకవేళ బిర్యానీ వాళ్ళే వండారా బయట నుంచి తీసుకొచ్చారా, వాళ్ళే వండితే అందులో ఏం పాయిజనస్ అయింది. ఎందుకంటే బయట చాలా ఎక్స్పైర్ అయిపోయినటువంటి ఐటమ్స్ దొరుకుతూ ఉంటాయి, మసాలాస్ కానీ మిగతా ఇంగ్రీడియంట్స్ కానీ. వాటిని వేయడం వల్ల కూడా చాలామంది చాలా సఫర్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో వీటన్నిటికి సంబంధించి ఇప్పుడు విచారణ చేస్తున్నారు పోలీసులు. మీకు ఎప్పటికప్పుడు ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ నేను అందిస్తూ ఉంటాను. అండ్ మీరు కూడా మీ అభిప్రాయాలను ఈ విషయం మీద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.